భారతీయ సూక్ష్మచిత్రాలు పేరు వినగానే మనకు చిన్న చిన్న పెయింటింగ్స్ గుర్తుకొస్తాయి. కాని ఇవి అంతకంటే చాలా ఎక్కువ. ఒక్కో పేజీలో ఒక పూర్తి విశ్వాన్ని ఇముడ్చుకున్న అద్భుతమైన కళాఖండాలు. సరే, మరి వాటి కథేంటో చూద్దామా? సరే, ముందుగా ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుందాం. మినియేచర్ అనగానే మనకు మినిమం లేదా చిన్నది అనే పదం గుర్తొస్తుంది కదా, కానీ అసలు కథ వేరే ఉంది. నిజానికి ఈ పేరు వాటి సైజును బట్టి రాలేదు. పూర్వకాలంలో వ్రాతప్రతులను అలంకరించడానికి వాడిన మినియం అనే ఒక ఎర్రరంగు పెయింట్ నుండి వచ్చింది. ఆ రంగు పేరు మీదే వీటికి మినియేచర్ అని పేరొచ్చింది. కాలక్రమేణా ఈ పదం చిన్నగా, చాలా డీటెయిల్డ్గా ఉండే చిత్రాలకు పర్యాయపదంగా మారిపోయిందనమాట. సో, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నాం? అసలు ఇవి కేవలం చిన్న చిత్రాలు మాత్రమే కాదని తెలుసుకుంటాం. తాళపత్ర గ్రంథాలలో వీటి మూలాలను చూస్తాం. తరువాత చక్రవర్తుల కాలంలో ఇవి ఎలా ఉన్నత స్థాయికి చేరాయో చూసి, ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎలా కొత్త రూపాలు సంతరించుకున్నాయో కూడా తెలుసుకుంటాం. చివరగా ఈ అద్భుతమైన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. ఈ కళా ప్రయాణం శతాబ్దాల పాటు సాగింది. మొదట్లో మఠాలలో భక్తి చిత్రాలుగా మొదలై, సుల్తానుల కాలంలో చిన్న చిన్న మార్పులు చెంది, ఆ తర్వాత మొఘల్ చక్రవర్తుల ఆస్థానాల్లో వైభవంగా వికసించింది. అక్కడితో ఆగకుండా ప్రాంతీయ రాజుల దగ్గర కొత్త జీవం పోసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక నిరంతర పరిణామం. అసలు ఇంత చిన్న స్థలంలో అన్ని వివరాలను అంత ఖచ్చితత్వంతో ఎలా చిత్రించగలిగారు? ఆశ్చర్యంగా ఉంది గదూ? దాని వెనుక ఉన్న ఆ టెక్నికేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కళలో ఒక ముఖ్యమైన నియమం ఉందన్నమాట. ఏంటంటే, చిత్రంలో చూపించే వస్తువు దాని అసలు సైజులో 6వ వంతుకు మించకూడదు. ఆలోచించండి, ఈ ఒక్క నియమమే ఆ కళాకారుల నైపుణ్యానికి ఎంత పెద్ద పరీక్ష పెట్టిందో. ఇంతటి ఖచ్చితత్వం సాధించడానికి వాళ్ళు వాడిన వస్తువులు కూడా చాలా స్పెషల్. అన్నీ సహజమైనవే. ఇప్పుడు మనం వాడే కెమికల్ కలర్స్ లాంటివి కావు. కాగితం కూడా వస్లీలు అనే ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేసేవాళ్లు. బ్రష్షులైతే కొన్నిసార్లు ఉడతనుంచి తీసిన ఒక్క వెంట్రుకతో చేసేవాళ్లంటే నమ్ముతారా? రంగుల కోసం ఖనిజాలు, కూరగాయలు, బంగారం, వెండి వంటి వాటిని ఉపయోగించేవారు. అద్భుతం కదూ? ఈ కళ రాజస్థానాల ఆడంబరాల్లో పుట్టలేదు. నిజానికి దీని మూలాలు చాలా ప్రశాంతమైన ప్రదేశాల్లో ఉన్నాయి. అదే బౌద్ధ, జైన మఠాల్లోని తాళపత్ర గ్రంథాల్లో. ప్రారంభంలో మనకు 2 ప్రధాన శైలులు కనిపిస్తాయి. ఒకటి తూర్పు భారతదేశంలోని పాలశైలి. ఇందులో గీతలు మృదువుగా, వంపులు తిరిగి ఉంటాయి, రంగులు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. దీనికి పూర్తి భిన్నంగా పశ్చిమాన ఉన్న జైన శైలిలో ముఖాలు పదునుగా, రంగులు ఎంతో ప్రకాశవంతంగా, శక్తివంతంగా ఉంటాయి. రెండూ ఒకే కాలానికి చెందినవే అయినా వాటి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఇక మొఘలుల రాకతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ కళారూపంలో ఒక పెద్ద విప్లవమే వచ్చిందనొచ్చు. అప్పటిదాకా దేవుళ్ళు, మత గ్రంథాల కథలు చిత్రించేవారు. కాని ఇప్పుడు చక్రవర్తుల జీవితాలు, వారి వేటలు, దర్బారుల వైభవాలు ఇవే చిత్రాలకు కథావస్తువులయ్యాయి. ప్రతి ముఘల్ చక్రవర్తి ఈ కళపై తమదైన ముద్ర వేశారు. అక్బర్ కథ చెప్పడానికి వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. జహంగీర్ అయితే పూర్తి ప్రకృతి ప్రేమికుడు. పక్షులు, జంతువుల చిత్రాలను ఎంతో ఇష్టంగా వేయించుకున్నాడు. ఇక షాజహాన్ కాలం గురించి చెప్పేదేముంది? అతని నిర్మాణాలలాగే అతని చిత్రాలు కూడా బంగారం, వెండి, రత్నాల మెరుపులతో అత్యంత వైభవంగా ఉండేవి. మొఘలులు పర్షియా, యూరప్ నుంచి కొన్ని కొత్త టెక్నిక్స్ కూడా తీసుకొచ్చారు. అందులో ఒకటి ఈ ఫోర్ షార్టనింగ్. సింపుల్గా చెప్పాలంటే ఒక 2D పేపర్ మీద 3D ఎఫెక్ట్ను తీసుకురావడమన్నమాట. దీనివల్ల చిత్రాల్లో ఒక లోతు, వాస్తవికత వచ్చాయి. అప్పటికిది చాలా కొత్త విషయం. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డాక వాళ్ళ ఆస్థానంలోని కళాకారులు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు, చిన్న చిన్న రాజ్యాలకు వలస వెళ్లారు. ఇది ఒక రకంగా మంచిదే అయ్యింది. ఎందుకంటే దీనివల్ల దేశవ్యాప్తంగా రకరకాల కొత్త శైలులు పుట్టుకొచ్చాయి. ఒక క్రియేటివ్ ఎక్స్ప్లోజన్ లాంటిది జరిగిందన్నమాట. స్థూలంగా చెప్పాలంటే ఈ కొత్త శైలులను 3 గ్రూపులుగా విభజించొచ్చు. రాజస్థాన్ ప్రాంతంలో రాజస్థానీ లేదా రాజ్పుత్ శైలి, హిమాలయ ప్రాంతాల్లో పహాడీ, ఇక దక్కన్ పీఠభూమిలో దక్కనీ శైలి. ప్రతి దానికి దాని సొంత ఫ్లేవరుంది.
ఈ ప్రాంతీయ శైలులలో కూడా మళ్లీ బోలెడన్ని తేడాలుంటాయి. ఉదాహరణకు, రాజస్థాన్లోని కోటాలో వేట దృశ్యాలు ఫేమస్ అయితే, హిమాలయాల్లోని కాంగ్రాలో రాధాకృష్ణుల ప్రేమ కథలు చాలా అందంగా చిత్రీకరించారు. ఒక్కో రాజ్యం ఒక్కో థీమ్లో స్పెషలైజ్ అయ్యిందన్నమాట. ఈ కళాకారులు ఎంత క్రియేటివ్గా ఆలోచించేవారంటే, బసోహ్లీ అనే శైలిలో ఆభరణాల్లోని పచ్చల మెరుపును తీసుకురావడానికి నిజమైన తుమ్మెద రెక్కలను వాడేవారు. ఒక్కసారి ఊహించుకోండి ఆ డీటెయిలింగ్ ఏ స్థాయిలో ఉండేదో. సరే, ఇక చివరిగా ఈ కళారూపానికే తలమానికంలాంటి ఒక పెయింటింగ్ గురించి, దాని వారసత్వం గురించి మాట్లాడుకుందాం. బహుశా అన్ని సూక్ష్మచిత్రాలలోకెల్లా అత్యంత ప్రసిద్ధమైనది బనిథని. దీని అందం గురించి ఎంతగా చెప్పుకుంటారంటే, దీన్ని తరచుగా భారతదేశపు మొనాలిసా అని పిలుస్తుంటారు. నిహాల్ చంద్ గీసిన ఈ చిత్రం కిషన్గఢ్ శైలికి ఒక గొప్ప ఉదాహరణ. ఇందులో మనకు వాస్తవికత కనిపించదు. తామర రేఖుల్లాంటి పొడవాటి కళ్ళు, మొనదేలిన గడ్డం, పైకి వంపు తిరిగిన కనుబొమ్మలు, ఇవన్నీ ఒక ఆదర్శ సౌందర్యాన్ని సృష్టించే ప్రయత్నం. ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలో తంజావూరు లాంటి శైలులు కూడా అభివృద్ధి చెందాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే, చిత్రాల్లో నిజమైన బంగారు రేకులు, విలువైన రాళ్లను పొదిగేవారు. ఇది పెయింటింగ్కు ఒక శిల్పకళా రూపాన్ని ఇచ్చింది. సో, ఈ సూక్ష్మ చిత్రాలు కేవలం పెయింటింగ్స్ కాదు, కళాకారులు తమ చేతులతో ఎంతో శ్రద్ధగా, ఓర్పుగా సృష్టించిన ఒక్కొక్కటి ఒక్కో విశ్వం. మరి ఏది పడితే అది క్షణాల్లో కాపీ చేయగలిగే ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక్కటి మాత్రమే ఉండే చేతితో సృష్టించిన ఇలాంటి ఒక కళాఖండం విలువ ఎంత? ఆలోచించాల్సిన విషయమే కదా.